నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు 24,634 కోట్ల రూపాయలతో 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ విస్తరణ కొత్తగా 3,633 గ్రామాలకు అందుబాటులోకి రానున్న రైల్వే సేవలు భౌతిక శాస్త్రంలో 3 అమెరికన్ శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం మాక్రోస్కోపిక్ క్వాంటం ఎనర్జీ క్వాంటలైజేషన్లో ఆవిష్కరణలకు దక్కిన గుర్తింపు పొన్నం వ్యాఖ్యలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి ఆరోపణలపై తానేమీ మాట్లాడనన్న పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్షుడికి వివరణ ఇచ్చానని వెల్లడి టీపీసీసీ అధ్యక్షుడితో సిపిఐ నేతల భేటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై చర్చ పార్టీ బలంగా ఉన్న చోట అవకాశం ఇవ్వాలని కోరిన కమ్యూనిస్టు నేతలు మెదక్ జిల్లాలో రేపు కేంద్ర బృందం పర్యటన ఇటీవల వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్న అధికారులు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు రాష్ట్రంలో మరో 3 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 4 కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మొత్తం 24,634 కోట్ల రూపాయల బడ్జెట్తో అమలు చేసే ఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 18 జిల్లాలను కవర్ చేయనున్నాయి. ఆ వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్ సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 894 కిలోమీటర్ల రైల్ నెట్వర్క్ను విస్తరిస్తాయి. మొత్తం 18 జిల్లాల్లోని 3,633 గ్రామాలకు అనుసంధానం అవుతాయి. ఈ గ్రామాల్లో 85,84,000 మంది నివాసులు ఉన్నారు. మధ్యప్రదేశ్లోని విదిశా ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ ఆకాంక్ష జిల్లాలు కూడా ప్రయోజనం పొందుతాయి. आज के इस महत्वपूर्ण कैबिनेट में रेलवे के 4 बड़े प्रोजेक्ट अप्रूव हुए हैं. 7 कॉरिडोर्स हैं जो कि एक तरीके से रेलवे का करीब 41% ट्रैफिक लेके जाते हैं. दिल्ली टू हावड़ा कोलकाता हो गया, कोलकाता से चेन्नई, चेन्नई से मुंबई और मुंबई से दिल्ली. ये तो गोल्डन क्वाड्रिलेटरल के बराबर का हो गया. 2 डायगनल्स दिल्ली से चेन्नई और मुंबई से कोलकाता और एक दिल्ली से गुवाहाटी. ये जो 7 कॉरिडोर्स हैं 7 सिस्टर्स, ये 7 कॉरिडोर्स बेसिकली 41% कार्गो 41% पैसेंजर टोटल ट्रैफिक का 41% ये कॉरिडोर्स लेके जाते हैं. రైల్వే లైన్ సామర్థ్యం పెరగడంతో ప్రయాణికులు వస్తువుల వ్యవహారం సులభతరమవుతుంది. కంజెషన్ తగ్గి పనితీరు మెరుగవుతుంది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ప్రకారం రూపొందించిన ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీ లాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సాంచి సత్పురా టైగర్ రిజర్వ్ భీంబేట్కర్ రాక్ షెల్టర్ హజారా ఫాల్స్ నవేగావ్ నేషనల్ పార్కులకు రైల్ అనుసంధానం మెరుగుపడుతుంది. ఈ లైన్లు కోల్ సిమెంట్ కంటైనర్లు స్టీల్ వంటి వస్తువుల వ్యవహారానికి కీలక మార్గాలుగా ఉన్నాయి. ప్రాజెక్టుల ద్వారా 139 కోట్ల కిలోగ్రాముల CO2 ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 6 కోట్లు చెట్లు నాటడానికి సమానం. పెట్రోలియం దిగుమతులు 28 కోట్ల లీటర్లు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధి ఉపాధి అవకాశాలు పెంచి ప్రజలను స్వయం సమృద్ధి వైపు ముందుకు నడిపిస్తాయి. इन चारों प्रोजेक्ट से मिलके करीब 5 करोड़ ह्यूमन डेज क्रिएट होंगे. 5 करोड़ ह्यूमन डेज इन चारों प्रोजेक्ट से. 78 मिलियन टन कार्गो एक्स्ट्रा ऐड होगा. 139 करोड़ किलोग्राम्स कार्बन डाइऑक्साइड बचेगी और 5.5 करोड़ ट्रीज अगर प्लांट करते तो उससे जितनी कार्बन डाइऑक्साइड बचती उतना इन चारों प्रोजेक्ट को करने से कार्बन डाइऑक्साइड बचेगी. यानी एनवायरनमेंट का कितना बड़ा बेनिफिट है इससे वो हमारे सामने एकदम स्पष्ट हो जाता है. देश की लॉजिस्टिक्स कॉस्ट अबाउट 3,000 करोड़ रुपीस बचेगी और करीब 28 करोड़ लीटर डीजल हर साल कंजम्पशन कम होगा when these projects are fully functional. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ రైల్వే ప్రాజెక్టులు
దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయి. ప్రధానమంత్రి విజన్ ప్రకారం ఆధునిక భారత్ను రూపొందించే ఈ చర్యలు ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయి. రైల్వే వ్యవస్థ మరింత బలపడి ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అత్యున్నత నోబెల్ పురస్కారం మరో ముగ్గురిని వరించింది. భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన జాన్ క్లార్క్, మైకేల్ హెచ్ డోవరెట్, జాన్ ఎం మార్టినిస్లను ఈ పురస్కారానికి నోబెల్ అకాడమీ ఎంపిక చేసింది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మాక్రోస్కోప్, క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటిలైజేషన్లో ఆవిష్కరణలకు గాను స్టాక్ హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ వీరికి ఈ పురస్కారాలను ప్రకటించింది. అక్టోబర్ 6న మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటనలో భాగంగా తొలి రోజు వైద్య రంగంలో ప్రకటించగా ఇవాళ ఫిజిక్స్లో నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. రేపు రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించనున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన మంత్రులు మీడియా సమావేశం సందర్భంగా పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించి మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వీడియోను విడుదల చేశారు. పొన్నం తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని కలుస్తానని మంత్రి అడ్లూరి తెలిపారు. మంత్రి పొన్నంపై వ్యవహారంపై కాంగ్రెస్ నేతలకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న పరిణామాలపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రి అడ్లూరి ఆరోపణలపై తాను స్పందించబోనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ విషయమై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రెహమత్ నగర్లో మైనార్టీలకు సంబంధించిన కార్యక్రమంలో అసలు ఏం జరిగిందో పీసీసీ చీఫ్కు తాను పూర్తిగా వివరించారని చెప్పారు. వివాదం అంతటితోనే ముగిసిపోయిందని, కాంగ్రెస్ పార్టీ పరంగా పీసీసీ చీఫ్ ఆదేశాలే తమకు శిరోధార్యమన్నారు మంత్రి పొన్నం. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ హైదరాబాద్కు చేసిందేమీ లేదని ఆరోపించారు. భవిష్యత్ గురించి ఆలోచించకుండా ప్రస్తుతం ఓట్ల కోసం కాంగ్రెస్ కొత్త స్కీములు ప్రవేశపెడుతోందని విమర్శించారు. బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం అంటూ ప్రకటిస్తున్నా పురుషులు 2 రెట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. హైదరాబాద్లో బస్ టికెట్ ధరలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉప ఎన్నిక ఏదైతే డిక్లేర్ చేయబడిందో, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముమ్మాటికి బీఆర్ఎస్ అభ్యర్థి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం మాకున్నది. ఎందుకంటే గతంలో కూడా మీరు గమనించినట్టయితే మరి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మకుండా ఒక్క సీటు కూడా వారికి ఇవ్వలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవ్వలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వలేదు. తప్పకుండా ఇప్పుడు కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని మంచి మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే 5 ఏళ్ల కోసం ఎన్నికైన గోపీనాథ్ గారు 1.5 సంవత్సరంలో మరణించడం, అనుకోకుండా అనివార్యంగా ఎన్నిక రావడం, వారి శ్రీమతినే మరి పార్టీ నుంచి నిలబెట్టి రావాల్సిన ఒక పరిస్థితి రావడం, వాళ్ళందరి మద్దతు మాకే ఉంటుందని, తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం మాకు. జూబ్లీహిల్స్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై బీజేపీ నేత ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం పోటీ పడుతున్న ఓ అభ్యర్థి ఓటర్ కార్డులను పంపిణీ పేరుతో కార్యక్రమం నిర్వహించడం కోడ్ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఓటర్ కార్డుల పంపిణీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఉంటుందన్నారు. ఇలా నేతలెవరూ ఓటర్ కార్డులు పంచిపెడుతుంటే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుందన్నారు. ఈసీ పరిధిలో ఉండాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వచ్చాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో తాను లేరని మాజీ మేయర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ తెలిపారు. తనకు టికెట్ కావాలని ఎవరిని అడగలేదని, అధిష్టానమే అభ్యర్థిని నిర్ణయిస్తుందని చెప్పారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తారని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేయడానికి 4 పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదించింది. సీఎం సూచనతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లను అధిష్టానానికి పంపింది. వీరిలో ఒకరి పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్పై కోర్టు ఉల్లంఘన కేసు నమోదు కావడం, తాను పోటీలో లేనని బొంతు రామ్మోహన్ ప్రకటించడంతో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్ ఓటర్ కార్డులో పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. ఓటర్ను ప్రలోభాలకు గురిచేసినట్లు భావించి జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ యాదవ్పై బిఎన్ఎస్ యాక్షన్ సెక్షన్ 170, 171, 174 ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పార్టీ గుర్తింపు ఎన్నికల గుర్తును చట్ట ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల తీర్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ తమ రాజకీయ పార్టీ గుర్తింపు ఎన్నికల గుర్తు కేటాయించాలని కోరుతూ తీర్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ అభ్యర్థులను చట్ట ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నాయకుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కోనవనేని సాంబశివరావుతో పాటు పలువురు కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగానే సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. కాగా వామపక్షాలు బలంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో అధిక స్థానాలు కేటాయించాలని సిపిఐ నేతలు మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. మావోయిస్టు పార్టీ డివిజనల్ కార్యదర్శి మంద రూబెన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఎదుట ఇవాళ సరెండర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీ కీలక నేతలు వరుసగా లొంగిపోతున్నారు. మరోవైపు లొంగిపోయే మావోయిస్టులకు స్వాగతం పలుకుతామని, పునరావాసం కూడా కల్పిస్తామని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో కీలక మావోయిస్టు నేతలతో పాటు పెద్ద మొత్తంలో కింది స్థాయి నాయకులు కూడా లొంగిపోతున్నారు. తాజాగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట మంద రూబెన్ లొంగిపోవడాన్ని సిపి సన్ప్రీత్ సింగ్ స్వాగతించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సిపి. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. కాళేశ్వరంపై దాఖలైన పిటిషన్ల విచారణను హైకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ పిసి ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సిబిఐ దర్యాప్తు నిలిపివేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోష్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సీజే ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహినుద్దీన్ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు 2023 వరదల తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రక్షించేందుకు చేపట్టిన చర్యలపై వివరణాత్మక నివేదికలు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కుమరం భీం 85వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజేష్ షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గిరిజన సంఘాల నేతలతో కలిసి కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్పై హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం చారిత్రాత్మక పోరాటాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. యువత ఆయన ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగ గుర్తించిందని వెల్లడించారు. కొమురం భీం గారు జల్ జంగల్ జమీన్ కోసం ఏవైతే పోరాటం చేశారో ఇప్పుడు కూడా అందరూ ఆదివాసీ సమాజంలో అందరూ నాయకులలో పిల్లల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. చాలా సంతోషిస్తున్నాము. ప్రశాసనని కూడా గైడ్ చేస్తూ ఆదివాసులు ఏవైతే హక్కు ఉన్నాయో ఆదివాసులకి కావాల్సిన ఏవైతే వసతులు ఉన్నాయో వాటికి ప్రశాసన కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా కృషి చేస్తుంది. ఇంకా కూడా వారితో సమన్వయం చేసుకొని ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఏమీ ఆలోచన చేయకుండా పరిష్కారం చేయడానికి కృషి కూడా చేస్తున్నాము. మీ అందరికీ తెలియజేస్తున్నాము. కొమురం భీం గారు ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాళ్ళకి పాటిస్తూ అదే మనం పాటిస్తేనే వాళ్ళు ఏవైతే పోరాటం చేశారో వాళ్ళు ఏవైతే త్యాగాలు చేశారో దానికి నిజాయితీగా నివాళులు అప్పుడే అవుతాయి. కాబట్టి మనం అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలి మీ అందరికీ కోరుతూ. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల విధులపై శిక్షణా కార్యక్రమం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్టీఓలు, జడ్పీటీసీ ఆర్ఓలు, ఎంపీటీసీ ఆర్ఓలకు మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని, రిటర్నింగ్ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. ఈ స్టార్టింగ్ పార్ట్ నామినేషన్, స్క్రూటినీ, బ్యాలెట్ పేపర్ ఈ ఆస్పెక్ట్ లో మీరు అందరూ చాలా థరోగా ఫోకస్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఏవైతే మెటీరియల్స్ వాట్సాప్ లో షేర్ చేస్తారో మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు సొంతగా చదవండి. ప్లీజ్ కలెక్టెడ్ ఫ్రమ్ సిఇఓ గారి నుంచి తీసుకోండి. బట్ ఈ ఆర్ఓ హ్యాండ్ బుక్ అనేది ప్లీజ్ కీప్ ఇట్ నెక్స్ట్ టు యూ అండ్ రీడ్ ది ఎంటైర్ హ్యాండ్ బుక్. మీరు జస్ట్ పీపీటీలో చూసినంత వరకు సరిపోదు. మీరు ఒకసారి హ్యాండ్ బుక్ చదివితేనే యూ విల్ అండర్స్టాండ్ ద కంప్లీట్ ఇన్నోవేషన్స్. ఇట్లాంటివి ఏమి మనం ఎలక్షన్స్ లో చేయడానికి లేదు. జస్ట్ హ్యాండ్ లో ఎంతమంది ఇంతకు ముందు ఆర్ఓ డ్యూటీ చేశారు ఎంపీటీసీకైనా జెడ్పీటీసీకైనా. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మహర్షి వాల్మీకి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ సత్యం, ధర్మం, న్యాయం, నైతిక మార్గాలను చూపిన మహర్షి వాల్మీకి బోధనలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రజలకు నేను వాల్మీకి జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏ మహర్షి అయితే రాముడి యొక్క చరిత్రని మనందరికీ అందించినటువంటి మహర్షి ఈరోజు ఆ ఒక మహర్షి వాల్మీకి సంబంధించినటువంటి ఒక వారసత్వంలో ఉన్నటువంటి ఒక వర్గము నిజంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వర్గాలుగా మారినాయి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం జరిగింది. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సీతారామరావు వాల్మీకి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ వేల సంవత్సరాల క్రితం ఆధ్యాత్మికత చింతనతో భావితరాలకు దిశానిర్దేశం చేస్తూ రామాయణ ఇతిహాసాన్ని రచించిన వాల్మీకి మహర్షిని స్మరించుకోవటం ఆనందదాయకమని అన్నారు. అప్పటి పరిస్థితుల నుంచి తనను తాను మార్చుకొని ఆధ్యాత్మికవేత్తగా మహర్షిగా మారిన వాల్మీకి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. అప్పుడున్న భాషలో అప్పుడు రాసిన ఈ గీత రామాయణం అప్పుడు పేపర్ పెన్ లేకుండే, దేర్ వాస్ నో పేపర్ పెన్. నాలెడ్జ్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు వర్సెస్ మంత్రాలు కానీ పోయం ఫార్మాట్ లో కానీ మళ్ళీ రిసైట్ చేసుకుని ఆ నాలెడ్జ్ అందరికి అంటే బాగా చేసే విధంగా ఉండాలి. అట్లా రాసి మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చేసే విధంగా అట్లా ఇది కొనసాగిస్తున్న ఇది అంత గొప్ప స్థానంలో అంత మంచిగా చూస్తున్నామంటే అప్పుడు ఉన్న రాష్ట్ర వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ గా ఉన్నారో మనం ప్రత్యేకంగా గమనించాల్సింది. వారి నుంచి
స్ఫూర్తి తీసుకోవాల్సిందే. ఎందుకు ఆ పార్టీ మెన్షన్ చేస్తున్నామంటే చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు. సో మీరు కూడా మన భాషకు సంబంధించి అంశాలు కావచ్చు, ఏ భాష అయినా. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. సిరిసిల్లలో పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పలువురు నేత కార్మికులతో మాట్లాడారు. చీరల ఉత్పత్తి, ఆదాయానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా పని కల్పించేందుకు మరిన్ని ఆర్డర్లు ఇస్తామని, వీటికి సంబంధించిన విషయాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు మంత్రి సీతక్క. ఇది ఇందిరా మహిళా శక్తి, అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం. అది సరే రకరకాలుగా ప్రచారాలు చేశారు, కానీ మేము యూనిఫామ్ లాగా మహిళలు ఎటన్నా వెళ్ళినా, ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా, మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్ పోయినా వాళ్ళందరినీ చూడగానే వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకు గౌరవం ఉండాలని, ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి, ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూళ్ళది ఇవ్వాలన్నా, హాస్టల్స్ది ఇవ్వాలా, ఇదన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేసి ఇంకా ఒక నెల 2 నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం. ఇటీవల కురిసిన వర్షాలతో జరిగిన నష్టంపై అంచనా వేయడానికి మెదక్ జిల్లాలో రేపు కేంద్ర బృందం పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలను నమోదు చేయనుంది. మెదక్, నిజాంపేట్, రామాయంపేట్, హవేలీ, ఘనాపూర్, పాపన్నపేట మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం అధికారులు పర్యటిస్తారని జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఈ బృందంలో భారీ వర్షాలు, వరదలకు కేంద్ర బృందంలో ఆర్థిక, వ్యవసాయ, రహదారులు, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ విభాగం అధికారులు ఉంటారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నియమావళికి అనుగుణంగానే పర్యటన కొనసాగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. 42% రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలకు న్యాయం జరిగేందుకే హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశామన్నారు. ఇప్పటి వరకు బీసీలు ముఖ్యమంత్రి కాలేదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు సమిష్టిగా కలిసి ముందుకు రావడం హర్షించదగిన పరిణామని అన్నారు ఆర్ కృష్ణయ్య. ఓ రూల్కి ఈరోజు బీసీ వాదం బలంగా ఉన్నది రాష్ట్రంలో. ఓ రూల్రా ఏ వార్డు బీసీలకు అయింది, ఏ ఊరు బీసీలకు అయింది, ఎంపీటీసీ జడ్పీటీసీలు బీసీలకు అయినాయో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ పోరాటం, న్యాయ పోరాటంలో బీసీలు పోరాడేది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. అన్యాయాన్ని కొద్దిగానన్నా సహిస్తాం, అవమానాన్ని మాత్రం సహించాం. నోటికాని ముద్దలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద బీసీలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే న్యాయం చేయమని ప్రతి బీసీ సంఘం ఈరోజు హైకోర్టును ఆశ్రయించాం. తప్పనిసరి న్యాయం జరుగుతుంది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల 1-2 రోజులు మినహా ప్రతిరోజు బంగారం ధర ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి బంగారం ధర పెరిగింది. ఇవాళ హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 1,23,850 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,11,500 రూపాయలుగా ఉంది. వెండి కిలో 1,54,350 రూపాయలకు చేరింది. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,23,460 రూపాయలుగా ఉండగా మంగళవారం 390 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర 1,54,200 రూపాయలు ఉండగా 150 రూపాయలు పెరిగి 1,54,350కి చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. Q2 ఫలితాల సీజన్ ప్రారంభం వేళ లాభాల్లో ముగియడం శుభ పరిణామంగా చెబుతున్నారు. ఈ కారణంగా సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో 81,926 వద్ద ముగిగా నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 25,108 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, HCL టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ట్రెంట్ ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. డాలర్తో రూపాయి మార్కం విలువ 88 రూపాయల 78 పైసలుగా ఉంది.
ఇక హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి బర్కత్పుర, హిమాయత్ నగర్, కోటి, బోర్బండ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఉద్యోగులు ఆఫీసు నుంచి బయటకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా అక్టోబర్ 10వ తేదీ వరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్చువల్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ కరస్పాండెంట్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్ 2, యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్ 3, బులెటిన్ ఎడిటర్, బ్రాడ్కాస్టింగ్ ఎగ్జిక్యూటివ్, వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, వీడియోగ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 21 చివరి తేదీ కాగా పూర్తి వివరాలకు ఆవేదన.ప్రసారభారతి.org వెబ్సైట్ను సందర్శించగలరు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. 24,634 కోట్ల రూపాయలతో 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ విస్తరణ. కొత్తగా 3,633 గ్రామాలకు అందుబాటులోకి రానున్న రైల్వే సేవలు. భౌతిక శాస్త్రంలో 3 అమెరికన్ శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం. మాక్రోస్కోపిక్ క్వాంటం ఎనర్జీ క్వాంటలైజేషన్లో ఆవిష్కరణలకు దక్కిన గుర్తింపు. పొన్నం వ్యాఖ్యలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అడ్లూరి ఆరోపణలపై తానేమీ మాట్లాడనన్న పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్షుడికి వివరణ ఇచ్చానని వెల్లడి. టీపీసీసీ అధ్యక్షుడితో సిపిఐ నేతల భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై చర్చ. పార్టీ బలంగా ఉన్న చోట అవకాశం ఇవ్వాలని కోరిన కమ్యూనిస్టు నేతలు. మెదక్ జిల్లాలో రేపు కేంద్ర బృందం పర్యటన. ఇటీవల వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్న అధికారులు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు. రాష్ట్రంలో మరో 3 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.